ఏంట్రా కార్తీక్ అందరూ రమ్మన్నావు, ఏంటి సంగతి? ఏమమ్మా ఏమన్నా పార్టీ ప్లాన్ చేసినావా? పార్టీనా? వీడా ఎండాకాలం బోరు కొట్టిందంట. ఎండాకాలం చల్లవానికి మస్తు మార్గాలున్నాయి మామ. అది కాదురా, ఎండాకాలం అయిపోతుంది, ఇంకో వారం రోజులు అయితే కాలేజ్ స్టార్ట్ అవుతాయి. ఏదైనా చేద్దాంరా. ఏం చేద్దాం? ఏం చేద్దాం? రే ఏదైనా అడిగితే టూర్కెళ్దాం. అడవిలోక జంతువులు ఉంటాయిరా. ఆహా, అడవిలో జంతువులు కాకుంటే అమ్మాయిలు ఉంటావా? అంత దూరం వద్దురా, ఇక్కడనే ఏదైనా దావ తీసుకున్నా. రే వీడి గురించి నీకు తెలుసు కదరా, అడవిలోకి వద్దు కానీ ఏదైనా టెంపుల్కి వెళ్దాం. ఎంత భక్తి నాకు లేదు అసలు. రే నోకియా E7 చెక్ క్లారిటీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ సౌదీ. లొకేషన్ రికార్డ్ చేద్దాం రా. ఐడియా ఏంటి? మా వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తుండే ఓ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ ఓ కొండ ఉంది, ఆ కొండపై అడవి ఉంది, గుడి ఉంది. అక్కడ మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్తే అన్నీ కలుస్తాయి. గుళ్ళు, గోపురాలు, కొండల మీద, బండల మీద. నీకున్నంత నమ్మకం నాకు లేదు, నాకు నచ్చలే. రే ఓ పని చేద్దాం, వీడు చెప్పిన దగ్గరికే వెళ్దాం. అక్కడ వీడికున్న నమ్మకాన్ని నీకు లేని నమ్మకాన్ని చూద్దాం. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొబైల్తో రికార్డ్ చేద్దాం. టూర్కి టూర్ అవుతుంది, థ్రిల్కి థ్రిల్ అవుతుంది. గుడి చేసినట్లు ఉంటుంది, రికార్డ్ చేసినట్లు ఉంటుంది. ఇంతకీ అది ఎక్కడ? ఇక్కడ నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కొండపైన గుడి ఉంది, ముందు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి. రే నరేష్, షూ ఇక్కడ చెప్పారా? అక్కడ మెట్లున్నాయి. ఏం పర్లేదు, అక్కడ విప్పొచ్చు. ఎందుకైనా మంచిది, మనం కూడా విప్పేద్దాం. కార్తీక్, బైక్ కి తెస్తున్నావా? మర్చిపోయారా, దానికే ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురావా. కార్తీక్, టైర్ పంచర్ అయింది. ఇప్పటిదాకా బాగానే ఉంది కదరా. పంచర్ అన్నావు? బానే ఉంది కదరా. వీడికి ఏం కనిపిస్తుందేమో, వెళ్దాం పదనరా. రే శ్రీ, వస్తున్నా.
ఎప్పుడు రికార్డింగ్ వినారా? ముందు గుళ్ళోకి వెళ్దాం పదా. చూస్తారేంట్రా, తలుపు తీయండి. కార్తీక్ లోపల రారా. ఏ నేను వెళ్ళండి రా. రారా, లోపల చేసేది ఏం లేదు కానీ. ఇక్కడ దేవునికి చాలా మహిమలు ఉన్నాయిరా. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కో బండకు ఒక్కో మహిమ ఉన్నట్టు కొలుస్తారు. సర్లే రంగా. ఏంట్రా అలా కూర్చున్నావు? ఇంకా చూద్దాం పదా. ముందు కొద్దిగా రిలాక్స్ అవుదాం రా. సరే, పక్కన ప్లేసింది పదా. అరే అక్కడ నువ్వు చెప్పినావని నిజమేనా? అంతా ట్రాష్ రా. నిజంగా అంత మహిమే ఉంటే ఈ లోకం ఎప్పుడో బాగుపడేది. ఆ బండలు, ఆ గుహలు, కింద బ్యాలెన్స్ లేకుండా ఆ చిన్న బండి అయినా పెద్ద బండి అయినా ఆగేది కాదు కదా. కానీ దేవుని మహిళలు అంటే ఏనమ్మా, ఇదంతా సైన్స్. ఇక్కడే ఉండండి రా, పాట పాడొస్తాం. రే అక్కడ ప్లేస్ బాగుంది, వెళ్దాం రా. నువ్వు వెళ్ళు. రేయ్, వాడు ఎక్కడికి వెళ్ళారా? అటు వెళ్ళాడు. వాడి గురించి తెలుసు కదరా, అసలే పిరికోడు. ఒంటరిగా ఎందుకు పంపించావు? మనం కూడా వెళ్దాం పదరా. ఎక్కడికి వెళ్ళాడు? శ్రీ శ్రీ ఏ శ్రీ 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 ఏ శ్రీ. ఏ శ్రీ రే శ్రీ. ఏ వాడు శ్రీ. ఏంట్రా, ఏమైంది అలా పరిగెడుతున్నావు? ఓకే ఓకే, ముందు రిలాక్స్ అవరా. ఇంతకీ ఏమైందిరా? ఇంతకీ నీ మొబైల్ ఏది? ఆగరా, వెళ్దాం పదా. మొబైల్ నమ్మకం, దేవుడు, సైన్స్ ఈ లోకాన్నంతటిని మహిమే నడిపిస్తుంది. ఆ మహిమే నమ్మకం.
దైవశక్తి అనుకుంటూ కొందరు, విధి రాత అనుకుంటూ కొందరు, అంతా మాయా అనుకుంటూ ఇంకొందరు, కాదు సైన్స్ మాత్రమే అనుకుంటూ మరికొందరు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఈ మహిమతోనే జీవిస్తున్నారు. ఆ మహిమ ఎవరికి ఏ సందర్భంలోనైనా ఎదురు కావచ్చు, భ్రమగా కూడా అనిపించవచ్చు. నమ్మకమే మహిమను చూపిస్తుంది. బండపై ఉన్న బండైన, బండ నుండి మొలిచిన చెట్టైన, అంతా సృష్టి మహిమ. సైన్స్ ఇలాంటి వాటిని సృష్టించలేదు, కేవలం కారణాలు మాత్రమే చూపిస్తుంది. అరే అక్కడ చూడు, అతను లేడు. వెళ్దాం పదండ్రా. వీడేంట్రా మన క్లాస్ పిల్లాడు? భ్రమగా కూడా అనిపించవచ్చు. అరే రాజు, ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఐడియా ఐడియా ఐడియా